ఈరోజు నిజంగా నువ్వు దేవునికి మొరపెట్టిన వాడివైతే, దేవునికి మొరపెట్టిన దానివైతే, దేవుని మాట కొరకు ఆశపడిన వ్యక్తివైతే, దేవుడు ఈరోజు ఉదయాన్ని నాతో ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏ కోణంలో మాట్లాడతాడు, ఏ రీతిగా మాట్లాడతాడని నువ్వు దాహం కలిగి ఉండాలి, వాంఛ కలిగి ఉండాలి, ఒక కోరిక కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు బలంగా పనిచేస్తాడు. ఆ రోజంతా నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆ ప్రార్థనలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇక్కడ అదే సెలవిస్తున్నాడు. కీర్తన 119, 147లో చూస్తే, దేవా తెల్లవారక ముందు నీకు మొరపెడుతున్నానయ్యా, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా, ఆశ కలిగి ఉన్నానయ్యా. ఈరోజు నీ ఆశ దేవుని కొరకై ఉంటే ఎంతో దేవుడు నిన్ను చూసి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు.